వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. లెనిన్ మూవీ అయితే ఈరోజు విడుదల కావడం జరిగింది. మరి జనాలు ఎంతవరకు ఆదరిస్తున్నారు, అలాగే రేటింగ్ ఎంత ఇస్తున్నారు, మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కింగ్ ఫ్యామిలీ అవుతారు ఈ సినిమాతో. మాత్రము ఇన్ని ట్విస్టులు ఉన్న సినిమాలో సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ లెనిన్ మూవీ. ఎన్ని ట్విస్టులు అంటే ఎవరు ఊహించారు అన్ని ట్విస్టులు ఉన్నాయి. ఎక్కడ పొడగొట్టలేదు. డైరెక్టర్ మురళి గారు అద్భుతంగా తీసిండు. ఆయన సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా తీసిండు. నేనైతే కుళ్ళ చెప్తున్నా 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది సినిమా. బ్లాక్ బాస్టర్, మ్యూజిక్ అదిరిపోయింది, హీరో యాక్టింగ్ అదిరిపోయింది, హీరోయిన్ యాక్టింగ్ అదిరిపోయింది, చెలరేగిపోయింది. మాత్రం సినిమా మాత్రం ఇక వండర్ఫుల్. బాక్స్ బద్దలైపోతుంది అంతే. మాస్ ఉంది, క్లాస్ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం సినిమాలో. ట్విస్టులు మాత్రం ఎవరు ఊహించారు. అన్ని ట్విస్టులు ఉన్న సినిమాలో మాత్రం బ్లాక్ బాస్టర్. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా కింగ్ ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు కింగ్ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ కింగ్ లో అడుగు పెడుతుంది అనుకోవాల్సింది. సినిమా మాత్రం ఫుల్. ఇంకా చాలా స్టోరీలు పడతాయి. అఖిల్ గారు చాలా మలుచుకొని యాక్టింగ్ సూపర్ హిట్ చేశారు. అఖిల్ మాత్రం యాక్టింగ్ మాత్రం చించేసిన భయ. లాస్ట్ ఫైట్ ఉంటుంది, పుష్పాన్ని మించిపోతుంది. లాస్ట్ ఫైట్ మాత్రం పుష్ప సీన్ ని మించిపోతుంది. లాస్ట్ ఫైట్ మాత్రం వండర్ఫుల్ సినిమా. కాదు తప్పు. ఈ సినిమాకి 10,000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాకి అయ్యగారు చూడండి, అయ్యగారు ఈ సినిమాతో ఇండస్ట్రీ ఇట్లా కొట్టారన్నా. నాగార్జున గారు, వంశీ గారు, మీరందరికీ ప్రొడ్యూసర్లు అందరికి పంట పండిపోయింది అంతే. ఇంకా ఆ డైరెక్టర్ గారు ఏం చూపించారండి, లాస్ట్ లో కళ్ళు లేవు. ఆ హీరోయిన్ చంపేసాడు పొరపాట. చూసుకోబోలేదంటే సినిమా మొత్తం వేరే లెవెల్ అంతే. సినిమాలో సాంగ్స్ మొత్తం వేరే. భాగ్యశ్రీ ఉందపోయా తమ్మన్న చెల్లిలా ఉంది. భాగ్యశ్రీని చూస్తున్న సేపు అబ్బా కింద పెద్ద శివరంగా అయిపోయింది అంతే. కాబట్టి ఈ సినిమాతో అయ్యగారు నెంబర్ 1 అయ్యాడు. ఈ సినిమాతో నెంబర్ 1 హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ఇండియా మొత్తం మీద అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు సెంచరీ కొట్టాడు. రాసి పెట్టుకోండి. ఇంకా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ అందరూ చూడండి. మిమ్మల్ని మీరే మర్చిపోతారు అంతే. 100 కోట్లు కాదు, 200. మేము కౌంటింగ్ 500 క్రోర్స్ తగ్గేదే లేదు. అయ్యగారే నెంబర్ 1. కింగ్ కడుపున కింగే పుడతాడు. ఏం యాక్టింగ్ అన్నా. ఇట్లా బూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం హైలైట్. అసలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏం చేసినా నిజంగా చెప్తున్నా. ఒక రంగస్థలం, ఒక దసరా, ఒక KGF చూస్తే ఎలా ఉంటుందో అంటే ఆ మూమెంట్లో కూర్చొని సీట్లు ఎట్లా చూస్తామో అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అంటే చూడడానికి కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నాక మళ్ళీ KGF గుర్తొచ్చింది. అంటే చూడడానికి అఖిల్ గారిని చూపించడం కూడా అంత డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. నిజంగా చెప్తున్నా అఖిల్ గారు ప్రాణం పెట్టింది సినిమాకి. అంటే మంచి పట్టుదలతో సినిమా ఇట్టు కొట్టాలన్నాడు. ఇట్టు కొట్టిండు. సినిమా రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఆల్ ఇండియాలో ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అలా సినిమా అయితే 100 కోట్లు పక్కా పెట్టైనా 100 కోట్లు దాటిపోతుంది. సినిమా మాత్రం రాసి పెట్టుకొని ఒక కొండ ఎంత దాటుతుందో అట్లా దాటుతుంది. ఇది మాత్రం ఓలన్నారని యాక్టింగ్ రాని ఓలని చెప్తారు కదా. యాక్టింగ్ రాని వాళ్ళకి యాక్టింగ్ వస్తుందన్న. అందుకే యాక్టింగ్ చేసి చూపించింది కాబట్టి పర్ఫార్మెన్స్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. అక్కినే నాగార్జున నుంచి నెంబర్ 1. యాక్టింగ్ రాని వాళ్ళే ముందే యాక్టింగ్ చేసి చూపిస్తారు. దస్ ఈజ్ అఖిల్ నెలిల్ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న ఒకటే చెప్తున్నా, నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అఖిల్ ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేస్తారు. రాసి పెట్టుకోండి. సినిమా బొమ్మ ఆధారు. సింహం లేచింది, పరిగెత్తుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగది. బ్లాక్ బస్టర్. జై నాగార్జున. తర్వాత సెకండ్ హాఫ్ అయితే క్రేజీ ఫైటింగ్, BGM, యాక్టింగ్, ట్విస్ట్లు. ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్లు చాలా బాగుంది. భాగ్యశ్రీ గురించి మాట్లాడే అవసరం లేదు. ఎంత ఇంకా యాక్టింగ్ అవనివ్వండి, బ్యూటీ అవని ఎంత బాగా చేసింది, ఎంత క్యూట్ గా ఉంది అసలు ఆ మూవీలో. తన కోసమే వెళ్ళాను. నేను లేటర్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మూవీ చాలా బాగుంది. మెన్ ఇంట్రెస్ట్ వచ్చింది చాలా. మైనస్ కొరియోగ్రఫీ బాగాలేదు. డాన్స్ లో కొరియోగ్రఫీ పెద్ద బాగాలేదు. మిగతాదంతా చాలా బాగుంది. అది కూడా ఇంకో ట్విస్ట్. చాలా బాగుంది కూడా. ట్విస్ట్ చాలా ఎక్కువ. నేను వసంత్కి ఫ్యాన్ అయిపోయా ఇప్పుడైతే అసలు స్టార్టింగ్ నుంచి. ఇంకా అయ్యగారు ఇట్టు కొట్టిండ్రు. అయ్యా మామూలు సినిమా నెంబర్ 1. అయ్యగారు నెంబర్ 1. సినిమా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది బ్రో. ఒక్కొక్క సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. సినిమాలో అక్కినేని ఫ్యామిలీ
అందరూ ఒక్కొక్కరు అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కొక్క ట్విస్ట్లకి ఊచ కోట సినిమా మస్తు నచ్చింది. క్లైమాక్స్ బ్రో, ఇంటర్వెల్ క్లైమాక్స్, ప్రతి సీను క్లైమాక్సే బ్రో. నేను ఫస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నా, సలార్ కాటరమ్మ ఫైట్, పుష్పలో ఏమంటారు గంగమ్మ జాతర ఫైట్, అవన్నీ కలుపుకొని ఈ ఒక్క లెనిను అని ఉద్దేశింది బ్రో. నిజం చెప్తున్నా, సినిమా ఆ రేంజ్ లో ఉంది. ఒక్కొక్క సీన్స్ ఒక్కొక్క ట్విస్టే, ఒక్కొక్క మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయము. సినిమా చాలా బాగుంది. దీనమ్మ చింపుకున్నా బ్రో, నేనైతే బట్టలు మొత్తం చింపుకున్నా. నిజంగా నేను పాప్కార్న్ తో స్నానం చేసేసిన లోపల మస్తు అనిపించి చూసిన, పాప్కార్న్ తో స్నానం చేసిన. అన్న కొట్టిండు సలారు, 10 సలార్లు 10 పుష్ప కంటే ఒక లేని చాలు బై. మస్తు అనిపించింది సినిమా. కాటరమ్మ ఫైట్ ఊదిపోతే ప్రభాస్ అభిమాని చెప్తున్నాను. హైలైట్ సినిమా మస్తు వచ్చింది బ్రో నాకైతే. భాగ్యశ్రీ కూడా చాలా బాగుంది. శ్రీలీలాల్ పెట్టుంటే డెఫినెట్ గా ఫ్లాప్ అయిపోయింది సినిమా. ఏం నచ్చింది మూవీలో బాగా? ట్విస్టులు బాగున్నాయి. పోగ్రి లెవెల్ ట్విస్ట్ అండి, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎక్కిచ్చేసాడు అసలు. సూపర్. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ క్యారెక్టర్ బాగున్నాడండి. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. బాగా నచ్చిన ట్విస్ట్ ఏంటి? చెప్పేచ్చా? భాగ్యశ్రీ చంపాడండి అఖిల్. అసలు గుర్రా ఇక్కడ కలిపేదండి. అసలు మామూలు ట్విస్ట్ కాదు. ఫీవర్ వచ్చేసింది నాకు ఆ సినిమా చూసి. కెమిస్ట్రీ ఎలా అనిపించింది హీరో హీరోయిన్? బాగానే ఉంది. మరి అంత గొప్పగా లేదు. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? బాగా నచ్చిన సాంగ్ భాగ్యశ్రీ చనిపోయినప్పుడు సాంగ్ వస్తుంది. అది డైరెక్టర్ ఎమోషన్స్ పిండేశాడు. పాపం ఏడ్ చేసిన థియేటర్ లో. అసలు హీరో తమన్ మొత్తం స్పీకర్లు పేలిపోయినాయి భాగ్యశ్రీ యాక్టింగ్ కి. ఇదే మూవీ బాగుంది. ఇదే కావాలి, మళ్ళీ కావాలి, ఇంకా కావాలి. రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5 కి 2.75. 2.75. ఓకే, 100 కోట్లు వస్తాయంటారా పక్కాగా? 100 కోట్లు వస్తాయా? వచ్చేస్తాయి. చెప్పడానికే లేదు బ్రో. అవుట్ ఆఫ్ 10 ఈజీగా ఇవ్వచ్చు. హీరోయిన్ చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపో బ్రో. కింగ్డమ్ మూవీలో నేను భాగ్యశ్రీని చూడదామని సినిమాకి వెళ్ళా. నేను ఆమెను మాత్రం చాలా మిస్ అయ్యా బ్రో. ఈ మూవీలో మాత్రం ఎంత మిస్ అయ్యానో దానికన్నా డబ్బులు చూపించారు బ్రో సినిమా మొత్తం. అంటే ఓవరాల్ గా సినిమా పరిస్థితి ఏంటి? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏది? బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. లాస్ట్ 40 మినిట్స్ పీక్స్ అంట కదా. ట్విస్ట్ ఉంటాయి బ్రో. ఇంటర్వెల్ వరకు అయితే ఒక ట్విస్ట్ అయితే క్లైమాక్స్ లో ఇంకా వేరే ట్విస్ట్ ఉంటాయి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసేలా కూడా ఉండదు. పక్కగా ఈ రీసెంట్ టైమ్స్ లో చూడాల్సిన ప్యూర్ లవ్ స్టోరీ మూవీ బ్రో. అది మాత్రం బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ చాలా బాగుందంట కదా. అంటే వాళ్ళ అన్న యాక్చువల్లీ సినిమాలో చెప్పకూడదేమో, బట్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. శివాజీ అన్న ముందు నుంచి తెలిసిందే, మనం లాస్ట్ మూవీలో చూసాం ఆల్రెడీ. ఈ మూవీలో మాత్రం ఇంకా పీక్స్లో ఉన్నాడు ఆయన. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. అఖిల్ అన్న మాత్రం ఇది కంబ్యాక్ మూవీ అన్న. ఇది మాత్రం అయ్యగారు నంబర్ 1 ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఇప్పుడు చాలా సినిమాల్లో కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించినా, కొన్ని ఇది అనిపించినా సరే అఖిల్ అన్న ఈ సినిమాతో మాత్రం ఏం కనిపించదు. చాలా ప్యూర్గా చూపిస్తాడు అన్నను మాత్రం. చాలా అయ్యగారికి మాస్లో లేదు సెట్ అవుతుంది. లవ్ స్టోరీ లవ్ సీన్స్ కన్నా సినిమా సూపర్ హిట్. అయ్యగారు ఇట్టు కొట్టారు. నెగిటివ్ అయ్యగారు నెంబర్ 1 నమ్మవద్దు. మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మేము ఎవరు ఫ్యాన్లు కాదు, మాకు ఎవరి మీద ద్వేషం లేదు. మేమిద్దరం మనస్ఫూర్తిగా చెందిస్తున్నాం. ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్లు చేస్తారు, పని లేని వాళ్ళే ట్రోల్ చేస్తారు. బ్లాక్ బస్టర్. నాగార్జున గాని ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. అఖిల్ ఫ్యామిలీకి ఈ రోజు పండుగ సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత గొప్పదో అఖిల్ అక్కినేని కుటుంబానికి సినిమా అంత గొప్పది. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు ఆ డైరెక్టర్ గారిని చేతులు ఎత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటికి తీసుకెళ్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు మీరు ఆ వరల్డ్లోకి వెళ్తారు అని. సో రామాపురంలో మొదలైన కథ స్టార్ట్ అవుతుంది, చూస్తున్నాం. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మనం ఆ రామాపురంలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. సో అంత న్యాచురల్గా ఉంది. అండ్ అఖిల్ గారికి యాక్టింగ్ రాదు, పెర్ఫార్మెన్స్ రాదు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా నిలబడే సినిమా అవుతుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం, అయ్యగారే నెంబర్ 1 ఎవరైతే అన్నారో అయ్యగారే నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి కమర్షియల్ అలాగే ఒక మాస్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అంటే 40 ఏళ్ల
సినీ చరిత్రలో నాగార్జున గారికి నాకు తెలిసి ఇలాంటి సీక్వెన్సెస్ ఇంత రేంజ్లో ఇంత మాసిగా ఎప్పుడు పడలేదు అనిపించింది అనమాట. సో అంత బాగా చూసుకున్నారు. అఖిల్ గారు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సెటిల్డ్గా సెకండ్ హాఫ్ మొత్తం ఎవరెవరో ఏవేవో కథలు ఊహించుకుంటున్నారు. భాగ్యశ్రీ గారు సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకా ఏవేవో జరుగుతాయని, బట్ కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టేసిన తక్కువ, ఎందుకంటే ఒక మాసీ ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా, బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పోనకాలే, ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్కి కూడా, అంటే ట్విస్ట్లు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్ళారు సినిమాని. సో మంచి ట్విస్ట్లు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు కంప్లీట్గా, మామూలుగా డ్యూటీ కాదు అయింది. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్తూ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడ్డారు. సో ఓవరాల్గా సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కమ్బ్యాక్ ఫిలిం, వెరీ గుడ్ కమర్షియల్ కమ్బ్యాక్ ఫిలిం అనమాట. సో ఫ్యాన్స్ అందరూ హాయిగా, అంటే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు అని అనుకున్నారు కదా, ఈ రోజున అక్కినేని ఫ్యాన్స్ అలా ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకుని పడుకుంటారు. సూపర్ అన్న, సినిమా మటుకు చాలా బాగుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వస్తుంది ఫస్ట్ స్టోరీ ఇంట్రడక్షన్ గురించి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ బాగుంది. మెయిన్ వచ్చేసి తమనన్న కొడతాడు, డప్పులు సీట్లు అదురుతున్నాయి. అసలు అన్న కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. మెయిన్ హీరో తమన్ అసలు సినిమాకి. ఇంకా యాజ్ యూజువల్ నాగవంశీ అని ఉంటే కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను. నేను అయ్యగారి కంబ్యాక్ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకన్నా ఏజెంట్లు అవన్నీ ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా. అయ్యగారే నెంబర్ 1, అఖిల్ అయ్యగారే నెంబర్ 1. బాగుందన్న, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కానీ కొంచెం మిస్ప్లేస్ వస్తాయి. ఎట్లా అంటే సీన్ వెళ్తుంటే కట్ పన్న సాంగ్స్ బాగున్నాయి, కానీ కొంచెం ప్లేస్మెంట్ ఒక్కటి బాగా చూసుకుని. 1 man షో అన్న అయ్యగారిది. సినిమా సూపర్ హిట్, నిజం చెప్తున్నాను. నెంబర్ 1 నిజంగా చెప్తున్నాను. చాలా బాగా యాక్ట్ చేశారు అయ్యగారు. బంగారం చాలా బాగున్నాయండి. నెగిటివ్ రివ్యూ నమ్మకూడదు. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. అయితే సో క్యూట్ అసలు. ముందు మూవీస్లతో పోలిస్తాను అయితే చాలా బాగున్నది. ఈ మూవీతో ఇంకా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆయనకి ఇంప్రూవ్ కాదు కానీ చాలా బాగున్నది, నచ్చింది. మాస్ లుక్ ఎలా అనిపించింది అఖిల్ గారిది? సూపర్ అంటే సూపర్. ఇంకా సెట్ 100 crores అంటున్నారు. క్యూట్ అంటే క్యూట్. 100 crores పక్కా అంటున్నారు. పక్కా అనేది నేనేం చెప్తా అండి. ఓకే, మూవీ అయితే బాగున్నది. ఎలా అనిపించింది మూవీ? చాలా నచ్చింది. అఖిల్ ఈ మూవీ అయితే నచ్చింది. అఖిల్ తీసిన మూవీస్ లో ఏ మూవీ బెస్ట్ అంటారు? ఏ మూవీ అంటే హలో అఖిల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ట్విస్ట్లు ఉంటాయి చూడండి. ట్విస్ట్లు ఉంటాయి. అఖిల్ సాంగ్ పాడండి కదా, సో క్యూట్ సాంగ్ అయితే. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన భయ్యా, నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. ఎవరు మిస్ కాకండి, మిస్ అయితే మాత్రం మీ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆ థియేటర్లో భయ్యా అసలు అఖిల్ అన్న ఎన్ని సినిమాలు చూసినా అంత మజా అనిపించలే. కానీ ఈ సినిమాలో భయ్యా ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ ఉత్సాహ కోత కూడా ఉంది భయ్యా. అసలు విశ్వరూపం, అఖిల్ అన్న విశ్వరూపం ఈ సినిమాలో వస్తాం భయ్యా. నాకైతే అసలు ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని అంటే ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మాత్రం అఖిల్ అన్న ప్లస్ అయింది భయ్యా. అంటే అసలు ఇట్లా యాక్టింగ్ చేస్తారు, అరే మీకు దండం పెడతా అంటారు అంటే ఆ సినిమాలోనే కనెక్ట్ అయిపోయి ఎన్ని సినిమా నేనే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి భయ్యా. అసలు ఈ సినిమా మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. నేనైతే అసలు ఇంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. టైలర్లో ట్విస్టులు మాత్రం అది ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు లెనిన్ ఇంటికి తీసుకోబోతారు భయ్యా. అసలు నాగార్జున గారు చెప్పినట్టు సినిమానే మాట్లాడుతుంది. ఇది ట్రైలర్లో ఉంది కదా 20%, 80% సినిమాలో దాచిపెట్టారు. ప్రతి సీన్ ఒక్కొక్కసారి నరుకుతా అంటే ఆ బీజిఎంకి ఆ నరుకుడికి వామ్మో అఖిలన ఏం యాక్టింగ్ చేసిండ్రా భయ్యా సినిమాలో భయ్యా. శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు ఇంతమంది ప్రాణం పెట్టి సినిమా తీసిన భయ్యా. ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఒక్క హిట్ 10 సంవత్సరాలు అఖిల్ బాబుకి హిట్ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత హీరో హిట్ కొట్టాడు. నాకైతే హ్యాపీగా ఉందన్న. కాలర్ ఎగ్జామ్ చెప్పు బ్లాక్ బస్టర్ మూవీ.
పక్కా చెప్తున్నా, ఈ సినిమాతో అఖిలేని ఫ్యాన్స్ అందరు కాళ్ళు ఎత్తుకొని చెప్తారు. కమ్బ్యాక్ ఇచ్చేసాడు నిజంగా. అసలు అఖిల్ గారు నిజంగా అఖిలేని పేరు నిలబెట్టేశారు, మామూలుగా కాదు, గట్టిగా నిలబడిపోతారు ఈసారి నుంచి, మామూలుగా ఉండదు. దీని గురించి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా వాళ్ళకంటే వర్స్ట్ పర్సన్స్ ఎవరు లేరండి. చాలా బాగుంది మూవీ. ఒక కమర్షియల్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, ట్విస్ట్ ఉంటాయి బాబు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మనం ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, సరే అయిపోయింది కదా అనుకున్నా, కానీ అసలు చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయండి. మళ్ళీ ఎండింగ్లో కూడా మామూలుగా లేదు, ఫైట్ సీన్స్ కానీ చాలా. ఏంటండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. భాగ్యశ్రీ అస్సలు మామూలుగా లేదు, యాక్టింగ్ చంపేస్తారు నిజంగా, చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా అండి, మామూలుగా లేదు, అదే చెప్తున్నాను కదా, ట్విస్ట్లు అంటే రివీల్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఆ ట్విస్ట్ల కోసం మూవీకి వెళ్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇదేదో ఒక హీరోయిన్ కోసం ఏదో జరుగుతుందేమో ఈ టైప్ ఆఫ్ మూవీ అనుకున్నాను, కానీ బట్ మొత్తం టోటల్ మార్చేస్తారండి బాబు. కమర్షియల్, థ్రిల్లర్, యాక్షన్ నాకు. ఎందుకంటే ఏంటి యాక్షన్ ఏంటి అబ్బా, క్లైమాక్స్ అంతా బుర్ర పిచ్చెక్కించేస్తారు భయ్య, బుర్ర పాడైపోతుంది సినిమా చూస్తుంటే. ఒకళ్ళు ఏడుపు వస్తుంది, ఆయన కళ్ళు పోతాయి క్లైమాక్స్ లో. ఎందుకు కళ్ళు పోతాయి అసలు, ఏంటి కళ్ళు పోతే హీరోని విలన్స్ ఎలా కొట్టాలి ఏంటి, నాకు బుర్ర పాడైపోతుంటే. అబ్బా రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఎలా కొడతారంటే ఈ సినిమా దాన్ని మించి కొట్టింది భయ్య విలన్ మాత్రం. ఈ సినిమాలో అఖిల్ గారు పిచ్చెక్కించాడు భయ్య సినిమా మాత్రం. ఈ సినిమా ట్విస్టులు కూడా అలాగే ఉన్నాయి భయ్య, ఆకాశంలో చుక్కలు లెక్క వచ్చాం కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కలేం భయ్య, అలాగే ఉన్నాయి భయ్య ఈ సినిమాలో మాత్రం. బాబు ఏం ట్విస్టులు భయ్య. అక్కడే నాగార్జున గారు సరైన సమయంలో సరైన సినిమా తీసి చూపించారు అఖిల్ గారితో. ఇదే సినిమాను ఇదే కథలతో సినిమాను అఖిల్ గారిని తీసుకుని రండి. మీరు ఎందుకు కొట్టరు, అఖిల్ గారికి ఎందుకు సినిమాలు ఇట్టావు, ఆ సినిమాని పక్కన పెట్టండి. ఇదే మొదటి సినిమా అఖిల్ గారు అనుకోండి, మీరు ఇక్కడ నుంచి సరైన కథలతో రండి, మీరు బ్లాక్ బస్ట్ కొడతారు. మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు తలుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళిద్దరు తర్వాత మరి అఖిల్ గారు చేరుతారు ఆ ప్లేస్ లో. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా చూసిన దగ్గర కనిపించింది ఆ స్థాయిలో ఈ సినిమా ఉంది. ఎప్పటికైనా అఖిల్ గారు మాస్ యాక్షన్ మాత్రం పర్ఫెక్ట్ గా జోడీ కుదురుతుంది. ఈ సినిమాలతో ఇలాంటి యాక్షన్ సినిమాతో రావాలి అఖిల్. అబ్బా బ్లాక్ బస్టర్ సినిమా. నేను అనుకున్న ఇంటర్వెల్ వరకు ఒక యావరేజ్ అనుకున్నాను, క్లైమాక్స్ చూసిన సినిమా బ్లాక్ బస్టర్ మేడం. సినిమా ఎక్కడికో వెళ్ళింది, అఖిల్కి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏది ఉందో ఇది ఒకటి, లెనిన్ మాత్రమే. సినిమా మేడం సినిమా ఎన్ని కోట్లు వస్తాయని వదిలేని పక్కన పెట్టండి, సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు రావాలి. తమన్ గారి నుంచి మాట్లాడుకుంటే ఈ సినిమా మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కించిన భయ. మొన్నటి వరకు అనుకున్నాను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడు తమన్ అనుకున్నాను, ఈసారి బ్యాక్గ్రౌండ్ తో పాటు మంచి సాంగ్స్ అనిపించింది. ఒక ఫ్యామిలీ సాంగ్స్, ఫ్యామిలీతో వస్తే సాంగ్స్ ఎలా వినాలని మంచి సాంగ్స్ ఇచ్చింది భయ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ లాగలేదు మేడం. రేటింగ్ 5/4. ఒక సినిమాని ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఒప్పుకోవడం చాలా రేర్, అది కూడా ఎస్పెషల్లీ స్టార్ ఫ్యామిలీస్ నుంచి. బట్ కుడోస్ టు అఖిల్, చాలా ఈజీగా పుల్ చేస్తాడు క్యారెక్టర్ని. మీకు స్టార్టింగ్ నుంచి అఖిల్ని చూడటం వేరు, ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడేంత వరకు మీరు చూసే అఖిల్ వేరు. సో టోటల్ వర్త్ వాచ్. నాకైతే మాత్రం నా పైసా వసూలు అని అనిపించింది సినిమా. నేను 10 years గా హిట్ లేదని చెప్పనన్నా, కమర్షియల్ నంబర్స్ కనిపించట్లేదు. నాకు మిస్టర్ మజ్ను ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇష్టం, హలో చాలా ఇష్టము. బట్ ఏంటంటే మనకి బాక్స్ ఆఫీస్ మీద ఆ నంబర్లు కనిపించలేకపోతుండే. బట్ ఇక్కడ ఈ సినిమాకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మీద నంబర్లు కనిపిస్తాయి. అయ్య గారి టైం స్టార్ట్ అయింది. అక్కినేని ఫ్యామిలీకి తండేలతో నాగ చైతన్య స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఇక్కడ మన అయ్య గారు కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారి సినిమా కూడా వస్తుంది కదా, హ్యాట్రిక్ కొడతారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఈజీగా 100 crores సినిమా అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. బట్ యా కలెక్షన్స్ నెంబర్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే బ్లాక్ బస్టర్ తురుమని నేను చెప్పను, ఎందుకంటే సినిమా యాజ్ ఇట్స్ ఫ్లాస్. బట్ అదే కదా బ్యూటిఫుల్, ఎందుకంటే ఎక్కడైతే మైనసెస్ ప్లసెస్ ఉంటాయో అక్కడ ఆబ్వియస్లీ మైనస్లు ఉంటాయి, ఉండాల్సిందే. సో సినిమాలో ఏంటి మైనస్ అంటే చాలా స్లో మోషన్ షాట్స్, టూ మెనీ స్లో మోషన్ షాట్స్, లెంగ్త్ పెరిగిపోయింది, లాగ్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే డెడ్స్లో ఉండే, సెకండ్ హాఫ్ లేచింది సినిమా. అండ్ ఎలివేషన్ సీన్స్, ప్రతి చోట ఎలివేషన్ సీన్స్ ఇవ్వడానికి ట్రై చేసి అక్కడ స్లో మోషన్స్ యాడ్ చేసేయడం వల్ల మనకి ఒక స్టేజ్లో విరక్తి వచ్చేస్తుంది. బట్ మీరు అవన్నీ మర్చిపోతారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు జరిగిందంతా మర్చిపోతారు. అండ్ భాగ్యశ్రీ గారిని చూస్తూ మీరు కళ్ళు తిప్పుకోరు, ఎంత ముద్దుగున్నారు, అలానే ఏడిపిస్తారు కూడా భాగ్యశ్రీ గారు. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. యాజ్ మనం కాంతాలో చూసాం ఆవిడ యాక్టింగ్ టాలెంట్ గురించి, ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ ఆవిడది, నాట్ జస్ట్ ఫర్ గ్లామర్. తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్ అండి, తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్. నిజంగా ఆ హాఫ్ అన్ అవర్ సినిమాని లేచి మనం సీట్లలోంచి లేచి నిలబడేలా చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్
పాటలు ఎక్కడ కూడా నాకు మిస్ మ్యాచ్ అనిపించలేదు, నాన్ సింగ్ గా వచ్చాయని కూడా అనిపించలేదు. టూ గుడ్. నేనైతే ఒక 3 రేటింగ్ ఇస్తాను. చూశారు కదా, చాలా మంది అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది లెనిన్ అని చాలా మంది కామెంట్ చేయడం అయితే జరిగింది. అలాగే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా చాలా మంది అయితే లెనిన్ సూపర్ హిట్ అవుతుంది, అలాగే కింగ్ నాగార్జున గారి ఫ్యామిలీలో మాస్ కమర్షియల్ హిట్ దొరికింది అనే చెప్తున్నారు. సో అలాగే మీకు నచ్చితే మీరు సినిమా చూస్తే ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి.